అయింది పార్టీగా పుట్టి. సరే, ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడా, ఇంకెవరన్నా పెట్టుకుంటే వాళ్ళ దగ్గర కొనుక్కున్నాడా, లాక్కున్నాడా, కారణాలు ఏవైనా ఒక పార్టీ. అందరూ అనుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అందరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో పెట్టిన కాంగ్రెస్ పార్టీ అనుకుంటారు. కాదు కదా, అది తెలిసిందే, నేను మళ్ళీ చెప్పవసరం. దాని పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఆ పెట్టిన ఆయన, మొదలు పెట్టిన ఆయన అట్లా పెట్టుకున్నాడు. వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు అని. వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదు. కానీ వీళ్ళు దాన్ని జనం మాట అలా అనుకోవాలని దాన్ని అలా పెట్టుకుని దాన్ని ఊరేగుతున్నారు. అది పెట్టుకుని అంటే అక్కడే, అందుకే నేను అన్నాను దాని డిఎన్ఏలోనే ఒక నకిలీ గుణం ఉంది అని. అది శ్రామికులు, రైతులు, కార్మికులకు పేరుతో పెట్టుకున్నదైనా వాళ్ళ కోసం కాదు. అది వాళ్ళ నాన్న అన్నట్టుగా వాళ్ళ నాన్నగారు బొమ్మ పెట్టుకుంటాడు పక్కన. అది డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకున్నది కాదు, అది ఎవరో పెట్టుకున్నది. కాబట్టి అదొక ఫ్యాక్ట్, అదొక ఫేజ్, అదొక ఫ్యాక్ట్, అదొక ఫేక్. సో అది కాస్త దాన్ని కాసేపు పక్కన పెడితే, నిజం చెప్పడం అనేది అసలు ఆ పార్టీ రాజకీయంలోనే ఉండదు. పాలిటిక్స్ అంటే నిజాలు వెలికితీసి ప్రభుత్వాలని నిలదీయడం, నిగదీయడం, ప్రజల్లో ఎండగట్టడం, తద్వారా ఉద్యమాలు నిర్మించడం, ఆ సమస్యల్ని పరిష్కరించేలా చేయడం, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ ఆ అన్యాయం కాదని న్యాయం జరిగేలా చూడడం, ఇది పార్టీల పని. దీనికి ఓట్లు, సీట్లతో పని లేదు. సీట్లు రాకపోయినా, ఓట్లు రాకపోయినా రాజకీయ పార్టీలు చేయాల్సిన పని అది. అలా అయితేనే అది రాజకీయ పార్టీ. లేకపోతే ఏదైనా స్వచ్ఛంద సంస్థలు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకేదన్నా గజదొంగల ముఠావాడు పెట్టుకొని ఆ పని చేసుకునే వాళ్ళు ఆ పని చేసుకోవచ్చు, ఈ పని చేసుకునే వాళ్ళు ఈ పని చేసుకోవచ్చు. ఎవడు చేతలేని దాడు చేసుకోవచ్చు. కత్తిర్లు, బ్లేడ్లు పట్టుకుని ఆర్టీసీ బస్సులో కూడా ఎక్కొచ్చు జేబులు కొట్టేయడానికి. కానీ మనం ఒక రాజకీయ పార్టీ అని పెట్టుకున్నప్పుడు రాజకీయమే చేయాలి. ఆ రాజకీయం కూడా ప్రజల కోసమే చేయాలి. ప్రజల్ని చైతన్యపరచడానికి చేయాలి. ప్రజల్ని మాయ చేయడానికి చేయకూడదు. ప్రజల్ని మభ్యపెట్టడానికి చేయకూడదు. ప్రజల్లో అపోహలు క్రియేట్ చేయడానికి చేయకూడదు. అబద్ధాలు చెప్పడానికి చేయకూడదు. ఈ లక్షణాలు ఏవీ కనపడవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆ పేరు దగ్గర నుంచి, ఆ నాయకుడి దగ్గర నుంచి, ఆ పార్టీ నేతల దగ్గర నుంచి, ఆ పార్టీ చేసే పనుల వరకు, కార్యకర్తల వరకు ఎక్కడ ఏ ఫేజులోనూ నిజం అనేది కనపడదు. అంతా అబద్ధమే. తెల్లారు లెగిస్తే చేసే పని అబద్ధం, చెప్పే మాట అబద్ధం, రాసే రాత అబద్ధం, బతికే బతుకు అబద్ధం. వీటిల్లోనే తిరుగుతూ ఉంటారు. అదేమంటే ఎదుటి మీద పడి ఏడుస్తారు. ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే, కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. ఈ ప్రభుత్వం తప్పులు చేయట్లేదా అంటే చేస్తుంది. చాలా ఉన్నాయి, చేయట్లేదని ఎవరు అంటారు? ప్రభుత్వం కూడా అనదు. కొన్ని తెలిసి జరుగుతాయి, కొన్ని తెలియక జరుగుతాయి. తప్పులు జరగకుండా ఎలా ఉంటాయి? కానీ వీళ్ళ తప్పుల గురించి మాట్లాడరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఆ తప్పుల గురించి మాట్లాడరు. ఏదో ఎక్కడదో గాలిలో, ఆయన ఎవరో ఇట్లా గాలిలో ఇలాను విభూది తీసేవాడంట, అగో అట్లా అనమాట. ఇట్లా అనేసి ఒక అబద్ధాన్ని సృష్టించేసి అది నిజం అనుకునేలాగా జనంలోకి వదలాలి. దీనికోసం ఆయన తయారు చేసుకున్న సొంత మీడియా, జనం డబ్బులతో, దోపిడీ సొమ్ముతో పుట్టిన ఒక విషపుత్రిక, దాంతోపాటు ఆయన అధికారంలోకి వచ్చిన తయారు చేసిన ఒక సోషల్ మీడియా సైన్యం. ఆయన పెట్టుకున్న పేరు, దాని పేరు సైన్యం. అదొక పేటీఎం బ్యాచ్. వీళ్ళందరూ కలిసి ఒక అబద్ధాన్ని అలా వదిలేస్తారు. ఆనాటి, నేను ఒక అడుగు ముందుకే చెప్తున్నా, ఆనాటి ఓదార్పు యాత్ర దగ్గర నుంచి మొదలైంది ఈ ఫేకు ప్రచారము, ఈ ఫేకు నటనలు, నాటకాలు. అది అంతే కదా, అంతా కృతకం. అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూర్చున్న పెరుగన్నం తింటూ అంతా కృతకమే. కిన్లే బాటిల్స్ వచ్చాయి అక్కడికి. ఈ నెల వాళ్ళ మధ్యలో బాసిపెట్టేసి కూర్చుని వాళ్ళు వచ్చి ఏదో చెప్తుండే. సంవత్సరం తర్వాత, ఇంట్లో వాళ్ళు చచ్చిపోయిన సంవత్సరం తర్వాత ఈయన వస్తున్నాడంటే వాళ్ళకి గుర్తు వచ్చేది ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారు. ఆ రకంగా ఉండేది ఆ ఊళ్ళో. అక్కడ నుంచి మొదలైంది కృతకము, ఈ నటన, ఈ ఒక రేంజ్లో ఉంటుందిలే. సరే,
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం తీసుకునే ప్రతి పథకం పైన అబద్ధాలు, విష ప్రచారమే. మొత్తం ఏది తీసుకున్నా విష ప్రచారమే. పెన్షన్లు ఇస్తుంటే లబ్ధిదారులు కోసేశారంటాడు, లబ్ధిదారులను తగ్గించేశారంటారు. మేము మేము అన్ని లక్షలకి ఇస్తే వీళ్ళు ఇన్ని లక్షలకే ఇస్తున్నారు అంటాడు. అంతేగాని 4,000 ఇస్తారని మాత్రం చెప్పడు. తాను ఎగ్గొట్టిన పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం వచ్చి నాకు ఇచ్చిందని చెప్పడు. ఒకేసారి 2,000 డబల్ చేసి పెన్షన్ 4,000 ఇస్తుంది ఈ ప్రభుత్వాన్ని ఒక్కనాడు ఒక్కసారి కూడా ఆ మహానుభావుడు నోటి వెంట కానీ, ఆ పార్టీ నాయకుల నోటి వెంట కానీ పేదల కోసం, వృద్ధుల కోసం, వితంతువుల కోసం, లేకపోతే ఇంక వాళ్ళ కోసం, వీళ్ళ కోసం 4,000 రూపాయలు ఈ ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది, అభినందనలు అని ఒక్క మాట ఈ మనిషి నోటి వెంట రాలా, ఈ పార్టీ నోటి వెంట రాలా. ఎంతసేపు తగ్గించారు. అది నిరూపించావా అంటే లేదు. ఒక్కళ్ళతో అంతా నిరూపించావంటే లేదు. అన్నదాత సుఖీభవ. రైతుల కోసం ఆయన 13,000 ఇస్తే వీళ్ళు 20,000 అని చెప్పి వీళ్ళు వచ్చారు. అది మొన్న ఒక విడత ఇచ్చారు. అదిగో రైతుల లబ్ధిదారు రైతులను కోసారంటాడు. అది నిరూపితమైందా అంటే లేదు. ఆ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం తీసుకునే వీళ్ళు ఈ అన్నదాత సుఖీభవ రిలీజ్ చేశారు. ఫర్ దట్ మ్యాటర్ ఈయన కోసాడు. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రైతుల కోసం ఇస్తున్న 6,000 జాబితాలోంచి కొంతమందిని ఈయన కట్ చేసి ఈయన ఇచ్చాడు. ఏది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. అది అందరికీ తెలిసిందే. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున, ఆఫ్కోర్స్ 2,000 తీస్తున్నారు కాబట్టి 13,000 రూపాయలు చొప్పున ఈ ప్రభుత్వం ఇస్తుంటే, అయ్యో ఆ పిల్లలు ఎంతమంది ఉన్నా ఇస్తున్నారు అని మాత్రం ఒక మాట అనడం, అని మాత్రం మెచ్చుకోడు. అసలు నోటి వెంట ఆ మాట రాదనమాట. కానీ లబ్ధిదారులను కోసేశాడు. తల్లుల సంఖ్యను తగ్గించారని చెప్తాడు. ఎక్కడ తగ్గించారయ్యా అంటే లేదు. పిల్లలు లేని వాళ్ళకైతే ఇవ్వరు కదా. ఆ పథకమే పిల్లలు బడికి పంపే తల్లుల కోసం. ఆయనలాగా వాళ్ళ కార్యకర్తలకి, పిల్లలు లేని వాళ్ళకి, ఎక్కడో ఉన్న వాళ్ళకి ఇవ్వరు కదా. వాటిని స్క్రీనింగ్ చేస్తే కోసారంటాడు. ఇక మహిళా శక్తి, నిన్నగాక మొన్న చేసిన మహిళా శక్తి మహిళలకు ఉచిత బస్సు అనే దాని మీద, దాంట్లోనూ విష ప్రచారమే. యాక్చువల్గా మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ అప్పుడు చెప్పింది జిల్లా పరిధిలో, ఆ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని. కానీ మొన్న పథకం రిలీజ్ చేసినప్పుడు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మహిళలు ఫ్రీగా వెళ్ళొచ్చు అని చెప్తే, నువ్వు హైదరాబాద్ వెళ్ళినా ఇవ్వాలి, చెన్నై వెళ్ళినా ఇవ్వాలి, బెంగళూరు వెళ్ళినా ఇవ్వాలి, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి ఆ డబ్బులు మళ్ళీ తిరిగి చెల్లించాలి వెళ్ళొచ్చాక. ఈ మాటలు ఎక్కడా కూడా అంటే అది వీళ్ళ సంతృప్తి కోసం కాదనమాట. ఏదో ఒకటి వేయాలి, రాయి వేయాలి, దాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి. జనం ఏముంది, నిజమే కదా, మనకి ఇస్తే తప్పేంటి, హైదరాబాద్ వెళ్తాం కదా, వెళ్తే తప్పే, వచ్చినాక ఇస్తే ఆనందమేగా, తప్పే ఉంది, ఇస్తే ఆనందమే. మరి ఆనందానికి లిమిట్ ఎక్కడిది? దాన్ని ఈ సైకో బ్యాచ్, ఈ పేటీఎం బ్యాచ్ సొమ్ము చేసుకుంటారు. గ్యాస్ సిలిండర్లది అదే పరిస్థితి. గ్యాస్ వాడే వాళ్ళందరికీ సిలిండర్ ఇవ్వట్లేదు అంటారు. పోనీ మీరేమైనా జాబితా తీసుకొచ్చి ఒక పలానా ఊర్లో గ్యాస్ మహిళ వాడుతుందయ్యా, మీరు సిలిండర్ ఇవ్వలేదు అని మీ మాజీ ఎమ్మెల్యేలు కానీ, మీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ ఎవరన్నా ఎంఆర్ఓల దగ్గరికి లేకపోతే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారా? లేదు. ఇల్లు కదలరమ్మా, లెక్కలేని బద్ధకానికి మరో రూపం ఏదన్నా ఉందంటే అది వైసీపీ. అయితే అరాచకం, లేకపోతే బద్ధకం, ఈ రెండు ఉంటాయి. ఎందుకు ఇలా? ప్రభుత్వం వైపు నుంచి లోపాలు లేవా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఆ లోపాలని లోపాలుగా, నిజాన్ని నిజంగా చెప్పొచ్చు కదా.
ఈ విషపు రాతలు, అబద్ధపు రాతలు, అబద్ధపు కోతలు, విషపు కోతలు, లేనిపోని మాయా మచ్చేంద్ర మాటలు ఎందుకు? ఆ అబ్బాయి అతను ఎవరో ఇక మహానుభావుడు ఒక చెయ్యేమో ఇట్లా వెనక్కి కట్టుకుని ఒట్టి షర్టు చేయబెట్టి నాకు పెన్షన్ ఇవ్వట్లేదు చంద్రబాబు అని చెప్తాడు. ఇట్లాంటి కోకొల్లలుగా తిరుగుతున్నాయి 3 రోజుల నుంచి. ఒక ఆయన ట్రాక్టర్ నడుపుతున్నాడు. ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి హయాం నుంచి మొన్న వరకు 15,000 తీసుకున్నాడంట పెన్షన్ వికలాంగుండని. ట్రాక్టర్ డ్రైవరే, ట్రాక్టర్ నడుపుతాడు, బ్రహ్మాండంగా నడుపుతున్నాడు. ఆ వీడియో తిరుగుతూ ఉంది. అంటే వీళ్ళని తీయొద్దా? సో ఇక్కడ నేనేమంటానంటే ఖచ్చితంగా వికలాంగుల పెన్షన్లలో కొంతమంది అర్హులైన వికలాంగులకు అన్యాయం జరిగింది, ఖచ్చితంగా జరిగింది. 4 రోజుల క్రితం విశాఖపట్నం నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సార్, నాకు 18 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నాకు పెన్షన్ వస్తుంది. ఇప్పుడు నా వయసు దాదాపు 50 ఏళ్ళు 55 ఏళ్ళు చెప్పాడు ఆయన. ఇప్పుడు సడన్గా నా పెన్షన్ తీసేశారు అని. ఇన్ని సంవత్సరాలు వచ్చిన పెన్షన్ ఒక్కసారిగా ఆగిపోయిందంటే దాంట్లో డెఫినెట్గా బలమైన కారణం ఉంటుంది కదా. నిన్నగాక మొన్న కృష్ణానగర్లో ఉండే జిలానీ అనే ఒక నాతో కలిసి పనిచేసిన ఒక అతను, సార్ మా గుంటూరు జిల్లాలో ఇట్లా ఒక పాప చూడండి నడవలేని స్థితిలో ఉంటుంది అమ్మాయి, ఆమె కూడా పెన్షన్ కట్ చేశారని ఆ ఫోటో ఉన్ను వాళ్ళు ఇచ్చిన నోటీసు అవి పంపిస్తే నేను వెంటనే మా రామారావు, మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుకి పంపించి చూడండి అంటే చూస్తే అమ్మాయికి అన్యాయం జరిగింది, పెన్షన్ ఆపేశారు. ఏ లెక్కన ఆపారు? ఆ డాక్టర్లు కానీ అధికారులు కానీ బుర్ర పని చేయదా, బుద్ధి లేదా? కదల్లేని ఒక అమ్మాయికి వచ్చే పెన్షన్ ఏ లెక్కన ఆపారు? మానవత్వం లేదా మీకు? అప్పుడు మళ్ళీ మా రామారావు ఫాలో అప్ చేస్తే అప్పుడు అది మళ్ళీ రెన్యూ చేశారు. కానీ ఇలా ఎంతమందికి మేము వెంటబడి చేయగలం? 2 లక్షల పెన్షన్లలో 80,000 పెన్షన్లు బోగస్ పెన్షన్లు, తప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు ఈ వికలాంగుల పేరుతో అన్నారు. అవి తొలగించాలి అన్నారు. రైట్, మంచిదే, అనర్హులకు వెళ్ళకూడదు. కానీ తొలగించే క్రమంలో చాలా జాగ్రత్తగా ఒక్కొక్క కేసు స్టడీ చేసి అధికారులు చాలా జాగ్రత్తగా అర్హుడా అనర్హుడా చూసి కదా తీయాలి. గుండు గుత్తగా లేపేస్తామంటే మీరు చేసే పనికి మాలిన దుబారా ఖర్చులకి ఆ వికలాంగుల పెన్షన్లు ఎక్కువైపోయినాయా? ఆ 80,000లో కనీసం 20% అన్న ఒరిజినల్ ఉండుంటాయి, అర్హులు ఉండుంటారు ఖచ్చితంగా. అక్కడ కూడా అది జాగ్రత్తగా తీయాలిగా. ఎక్కడో డాక్టర్ ఒక ఆయన ఉంటాడు, ఆయన చూసి నోటీస్ రాగానే అతనికి లేదు నీకు పోయిందని కట్ చేసేస్తాడు. డాక్టర్ గారు హాస్పిటల్, నాకు విశాఖపట్నం నుంచి వచ్చిన ఫోన్ కాల్ అయితే డాక్టర్ని అమ్మన్నాడంట. వెళ్తే కనీసం చూడలేదంట, చూడకుండానే పోయిందని చెప్పి పంపించారంట. నాకు ఫోన్ చేసిన ఫోన్లో ఏడుపు ఆయన నా నెంబర్ ఎవరో ఇచ్చి ఉంటారు. ఇవన్నీ ఎవరు సెట్ చేయాలండి? ఇది ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న ఒక దారుణమైన తప్పిదం.